వైసీపీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర నాయకుల సరసన మరో నాయకుడు చేరాడు. 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో జగన్ కంటే ఎక్కువగా ఓ వైసీపీ నాయకుడి పేరు తీవ్రంగా వైరల్ అవుతోంది. అందుకు కారణం అతను చేసిన పొరపాటు. ఆ పొరపాటే అతడికి గ్రహణంగా మారింది. వేరే వీడియో షేర్ చేయబోయి అనుకోకుండా మరో మహిళతో ఉన్న వీడియోను గ్రూపుల్లో షేర్ చేశాడు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర జగన్ దినపత్రిక సాక్షిలో సుమారు 6 ఏళ్ల పాటు నార్పల మండల విలేకరిగా పనిచేశాడు. 3 నెలల క్రితం విలేకరి ఉద్యోగం మానేసి పూర్తి స్థాయిలో వైసీపీలో చేరాడు. సింగనమల నియోజకవర్గం వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న పక్కింటి మహిళకు పదవులు ఇప్పిస్తారని ఆశ చూపించి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు అవసరమైనప్పుడల్లా హోటల్స్ కు తీసుకువెళ్లేవాడు. ఫోన్లో వీడియోలు తీసుకునేవాడు. తాజాగా ఆ మహిళతో ఏకాంతంగా గడిపిన ఫణీంద్ర స్వయంగా వీడియోను రికార్డు చేసుకున్నాడు. సాక్షిలో విలేకరిగా ఉన్న సమయంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గ్రూపుల్లో ఉండేవాడు. ఆ గ్రూపుల్లో వేరే వీడియో షేర్ చేయబోయి పొరపాటున తాను మహిళతో ఏకాంతంగా గడిపిన వీడియోను షేర్ చేశాడు. అరగంట తర్వాత పొరపాటు గ్రహించి వీడియోను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై వైసీపీ సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే శైలజానాథ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. అయితే అందులో ఉంది తాను కాదని, మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫణీంద్ర వారికి చెప్పాడు. సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ నాయకులకు ఇవన్నీ చాలా సహజమంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.